ఓం శాంతి. అయితే ధర్మాసనం మీకు కొన్ని విషయాలు కిప్ చేయడం జరుగుతుంది. పూర్తిగా చదివితే ఎన్నో విషయాలున్నాయి ఇందులోని. లేదు పూర్తిగా తెలియజేయండి అని మీరు కామెంట్‌లో పెడితే నేను తెలియజేస్తాను. లేదు ఎలా అయినా పర్వాలేదంటే ఏవేవో ముఖ్యంగా విషయాలున్నాయి, ఏవేవి అనుభవాలున్నాయి, అన్ని అనుభవాలని మ్యాక్సిమం. కానీ ఇందులో ఇంకా ముఖ్యమైన విషయాలు, చాలా లోతైన విషయాలు తెలియజేయడం జరుగుతది. ఓకేనా? అది ఇప్పుడు ఏంటనేది తెలుసుకుందాం. అపోహలు, పుకార్ల కారణంగా ఓం మండలిపై ప్రజలకు కలిగిన తప్పుడు అభిప్రాయాన్ని తొలగించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలని ధర్మాసన ఘటనతో సహా అన్ని ముఖ్య అంశాలను పొందుపరుస్తూ ఇది న్యాయమైన అన్న పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అందులో ముఖ్య ఘట్టాలు, తిథి, తారీఖులతో సహా రాశారు. ఓం మండలిలోని ముఖ్యమైన జ్ఞానోపదేశాలు మాకు తెలియవు అనే అవకాశాన్ని ఎవరికి ఇవ్వకుండా ఉండేందుకు ఓం మండలిలో బోధించే ముఖ్యమైన జ్ఞానాంశాలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు. ఇతర ఆధ్యాత్మిక సాహిత్యంతో పాటు ఈ పుస్తకాన్ని కూడా వందలాది విశిష్ట వ్యక్తులకు అందేటట్లుగా చేశారన్నమాట. పుకార్లను నమ్మి ఏకపక్షంతో ఒక నిర్ణయానికి రావద్దని అందులో రాసి ఉంది. కానీ మనిషి మనసులో పేరుకుపోయిన అభిప్రాయాలను మార్చడం అంత సులువైన పని కాదు. అందున భయాలు, మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్న సమయంలో యాంటీ పార్టీ వారు అసత్యాలతో వాతావరణాన్ని కలుస్తూ చేస్తున్న సమయంలో ఇది మరింత కష్టతరమైన పనే. అక్కడ వాతావరణం అంతా కూడా కలుషితం చేసేస్తున్నారు నెగిటివ్ యొక్క వైబ్రేషన్తోని. అయితే ఈ సృష్టి నాటక రంగం పైకి భగవంతుడు పిలిచినంతనే అవతరించి తన పిల్లలకి తమ ఉనికిని, తమ లక్ష్యాన్ని తెలియజేస్తున్నారు. కానీ ఇందుకు వారు ఒక సాధారణ శరీరాన్ని మధ్యమంగా ఎంచుకున్నారు పరమాత్మ. కానీ ఇందులో ఎటువంటి మాయలు, మంత్రాలు లేని కారణంగా కోట్లలో అతి కొద్ది మంది మాత్రమే భగవంతుని యథార్థంగా గుర్తించారు. కానీ అంతిమ విజయం సత్యమే పొందుతుంది. భగవంతుని వాకులు, భగవంతుని కార్యము సమయం గడిచే కొద్దీ అందరికీ స్పష్టమవుతాయి అని చెప్తున్నారనమాట. భగవంతుని కార్యము, భగవంతుడి యొక్క చెప్పిన మహావాక్యాలు ఇవన్నీ కూడా సమయం వస్తుంటే అందరికీ స్పష్టమవుతాయి, తెలుస్తాయి అని అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.